నీ మనస్సుని నువ్వు కంట్రోల్ చేస్తే అది నీ ప్రాణ స్నేహితుడు, లేదంటే అదే నీ అతిపెద్ద శత్రువు. కృష్ణుడు చెప్పిన ఈ సీక్రెట్ మీ లైఫ్ ని మార్చేస్తుంది. అవును, మన మైండ్ మనల్ని ఎక్కడికైనా తీసుకెళ్లగలదు. అసలు మన మనస్సుని మన ఫ్రెండ్లా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం. శివ సమ్మర్ హాలిడేస్ కి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. బయటకు చూస్తే శివ చాలా హ్యాపీగా ఉన్నట్లే కనిపిస్తాడు. కాని లోపల మాత్రం ఎప్పుడూ ఏదో తెలియని టెన్షన్, లేనిపోని భయాలు. ఒకరోజు సాయంత్రం అమ్మమ్మ దగ్గర కూర్చుని, అమ్మమ్మ, నా లోపల ఎప్పుడూ ఏదో గొడవ జరుగుతున్నట్లే ఉంటుంది, నా ప్రశాంతత పోతోంది, ఎందుకిలా అని అడిగాడు. అమ్మమ్మ నవ్వి ఇలా చెప్పింది, శివ, మన లోపల ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఒకడు మన ఫ్రెండ్, ఇంకొకడు మన ఎనిమి. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు నీ మైండ్ ని నువ్వు హ్యాండిల్ చేయడం నేర్చుకుంటే అది నీకు బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది, లేదంటే అదే నీకు పెద్ద శత్రువుగా మారుతుంది. మరి ఆ శత్రువుని ఫ్రెండ్లా మార్చుకోవడం ఎలా అమ్మమ్మ అని శివ అడిగాడు. అప్పుడు అమ్మమ్మ ఈ 3 సింపుల్ విషయాలు చెప్పింది. నెంబర్ 1, సాంఖ్యయోగం. శివ, నీ మైండ్ ని ఒక రైల్వే స్టేషన్ లాగా ఊహించుకో. అక్కడ నీ ఆలోచనలు అనే రకరకాల ట్రైన్స్ వస్తూ పోతూ ఉంటాయి. నువ్వు ప్లాట్ఫామ్ మీద ఉన్న ప్యాసింజర్వి మాత్రమే. ఏ ట్రైన్ ఎక్కాలి, దేన్ని వదిలేయాలి అనేది నీ చాయిస్. నెగటివ్ ఆలోచన అనే ట్రైన్ వస్తే దాన్ని ఎక్కకుండా జస్ట్ అలా చూస్తూ వదిలేయి. నెంబర్ 2, ధ్యానయోగం. ఎప్పుడైనా బాగా స్ట్రెస్ అనిపించినప్పుడు ఒక్క 2 నిమిషాలు ప్రశాంతంగా గాలి పీల్చుకో. నీ బాడీ రిలాక్స్ అయితే నీ మైండ్ ఆటోమేటిక్ గా కూల్ అయిపోతుంది. నెంబర్ 3, స్వాధ్యాయం. అంటే నీతో నువ్వు ఎలా మాట్లాడుకుంటున్నావని, నిన్ను నువ్వు ఎప్పుడూ తిట్టుకోకుండా ఒక కోచ్ లాగా నిన్ను నువ్వు ఎంకరేజ్ చేసుకోవడం స్టార్ట్ చేయి. నేను ఫెయిల్ అవుతానేమో అనకుండా నేను నేర్చుకుంటున్నాను అని నీ మనసుకి చెప్పు. అమ్మమ్మ మాటలతో శివాకి ఒక క్లారిటీ వచ్చింది. అప్పటి నుండి తన ఆలోచనలని దూరం నుంచి గమనించడం మొదలుపెట్టాడు. మెల్లగా తన మైండ్ అతనికి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది. ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, ఈ ప్రపంచాన్ని గెలవకపోయినా పర్లేదు, కానీ మన మైండ్ ని మనం గెలిస్తే లైఫ్ గెలిచినట్లే. సో ఈ రోజు నుండే మీ మైండ్ తో స్నేహం చేయండి.